రంజాన్ ప్రిపరేషన్స్ చాలా హడావుడిగా అవుతున్నాయి. నేను ఇలా కూర్చున్నానో లేదో, ఒక లైన్ కూడా కనిపిస్తుందో లేదో తెలీదు. ఇట్లా ఇలానే వచ్చేసింది, లేపేసింది. ఆమీర్ బిర్యానీ ఎలా చేశారో చెప్పు. ఆమెకి స్పెషల్గా ఈరోజు చేశాను. ఫస్ట్ టైం వాడికి నచ్చింది, వాడు తిన్నాడు, నేను హ్యాపీ. మీ ఆమెర్ ఇంకా 1 year కూడా అవ్వలేదు, అవును. అప్పుడే మీ ఆమెర్కి చికెన్ పెట్టేస్తున్నారు. మరీ అంత తొందర ఎందుకు మీకు? हमारे घर का चांद అబ్బా, నేను ఎప్పుడు నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్తున్నావా? మీరే ఫస్ట్. మీ అదృష్టం మా భయ్య దొరికారు మీరు. అబ్బా చాలు, ఇంకెక్కువ మాట్లాడితే నేను దొరకడం అయినా అదృష్టం. పో ఇంకా. పండిందా? వావ్, చాలా బాగుంది. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్గా ఉన్నాను. అండ్ రంజాన్ ప్రిపరేషన్స్ చాలా హడావుడిగా అవుతున్నాయి అని అనుకుంటున్నా. ఏంటి ఎగ్జాక్ట్గా అని తెలియదు, బట్ సంథింగ్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ యాజ్ యూజువల్ మా ఫ్రాలిక్ తవసం ఎప్పుడు రంజాన్ అనగానే చాంద్ రాత్ కోసం మెహందీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా అందరు కొంచెమైనా మెహందీ అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది అందరికీ. నాకేంటంటే నేను షూట్ ఉంది, కంటిన్యూటీ, నేను వెళ్ళాలి అని చెప్తే అట్లీస్ట్ ఫ్రంట్ అయినా కొంచెం పెట్టుకో, బ్యాక్ అయితే తెలియదు కదా అనేసి. సో కొంచెం గోరెంటాక్ నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇంకేం ప్రిపరేషన్స్ చేస్తున్నాము ఏంటి అన్నీ చెప్తాను మీతో. అండ్ రేష్మ కూడా వచ్చింది ఒక రోజు కోసం అనమాట. సో రేపు వెళ్ళిపోతుంది మళ్ళీ. సో తను కూడా గోరెంటాక్ పెట్టుకుంటారు, అందరం గోరెంటాక్ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ మా పిల్లలు వాళ్ళు ప్యాన్ కేక్ తింటున్నాడు, ఇక్కడేమో వాడేదో హోంవర్క్ చేసుకుంటున్నాడు. దిస్ ఇస్ ఈవినింగ్ టైం. ఆమీర్ పడుకోవడానికి వెళ్ళాడు. చాలా 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 అల్లరి చేస్తున్నాడు ఈ మధ్య ఆమీర్ గాడు. అండ్ అస్సలం వాలేకుమ్ రేష్మ. అల్హమ్దులిల్లా. సో ఇప్పుడు రేష్మ నమాజ్ చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ మాట్లాడుకుందాము, ఏంటి ఏం ప్రిపరేషన్స్ ఏంటని. చాలామంది ఆమీర్కి చేసే ఎలా డిషెస్ చేస్తున్నామని అడిగారు. ఈరోజు ఆమీర్కి రేష్మ బిర్యానీ చేసింది. ఎలా చేసింది అది కూడా షేర్ చేస్తాను మీతో. మేబీ డీటెయిల్గా అంటే వండింది చూపించకుండా ఓరల్గా నేను చెప్తాను, సో దట్ ఇమ్మీడియట్గా అర్జెంట్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చని. సో ముందు వెళ్ళి కూడా అంటే పెట్టుకుంటా. కమ్ లెట్స్ గో. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఏ సమీర్ షరీఫ్ గారు, ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను చెప్తున్నా. లేకుండా బ్లాగా? నువ్వు లేకుండా వ్లాగ్ ఎట్లా? అయ్యో నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు, అందుకే వచ్చేసాను నేను. అదే కూడా ఎలా వచ్చాను అది చూపిస్తా. అదే చెప్పా అందరు. మా అత్తగారు మొదలు పెట్టారు లేపి మరి నేను కూర్చున్నాను. ఇప్పుడు నేను అలా అన్నందుకు మరి దౌర్జన్యం చేస్తుంది, అది చేస్తుంది అని మీరు ఫీల్ అవ్వకండి. మరి మేము ఫస్ట్ ప్లేస్ మేము ముందే డిసైడ్ అయిపోయాం, మెహందీ ఆర్టిస్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ టర్న్ నాది అని. బికాస్ పిల్లలకి బెడ్ టైం అవుతుంది, ఆమెని పడుకోబెట్టేస్తాను, ఈ లోపు అర్హాన్ టైం అయ్యేలోపు ఇది ఎండిపోద్దని. ఇట్ వాజ్ ఎనీవే డిసైడెడ్. అయినా సరే నాకు లేట్ అవుతుంది, టైం వేస్ట్ ఎందుకు చేయాలని మా అత్తగారు కూర్చున్నారు. నేను వచ్చేసానని చూసి మా అత్తగారు అంటే నేను కొంచెం అలా వచ్చిన వెంటనే లేస్తావా కూర్చుంటావా అలా మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకుని లేచేసాం, అంతే కదా? ఎస్, ఐ అగ్రీ. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే. నువ్వు వేసుకో, బికాస్ మళ్ళీ వాడు లేస్తాడు, మరి అర్హాన్ని పడుకోబెట్టాలి, ఆమీర్ లేస్తాడు మధ్యలో, మళ్ళీ పాలు పట్టించాలి, ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు అప్పటి వరకు ఇది డ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ తను వేసుకోమని నేనే లేసాను. అదే వేరే వాళ్ళు ఉంటే నేను ఇలా కూర్చున్నానో లేదో, ఒక లైన్ కూడా కనిపిస్తుందో లేదో తెలీదు, ఇట్లా ఇలానే వచ్చేసింది, లేపేసింది అని చేస్తారు. నేను అటుగా కాదండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. 1 after 1 అన్నీ చెప్పుకున్నాం. ఈ టైంకి నువ్వు, ఈ టైంకి నువ్వు, ఈ టైంకి నువ్వు. అది కూడా స్ట్రిక్ట్గా ఈసారి ఫ్రాలిక్ తబస్సుం. మన తబస్సుం, అది మన తబస్సుం చెప్తేనే కరెక్ట్ ఉంటుంది. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం మా వాళ్ళ సైడ్ నుంచి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే అందరికీ ఈరోజు నేను మైదాకు పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను స్ట్రిక్ట్లీ, అండ్ ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది అనమాట. అందరికీ చెప్తా పెట్టుకోవాలి కొంచెమైనా. సో అల్హమ్దులిల్లాహ్. థ్యాంక్ యూ తబస్సుం ఫర్ ఇన్సిస్టింగ్. నువ్వు ఇన్సిస్ట్ చేస్తున్నందుకే అందరం, అంటే మెయిన్లీ నేను మమ్మీ మాత్రం ఓన్లీ తబస్సుం మెసేజ్ చేస్తున్నందుకే, లేకపోతే నేను మమ్మీ అసలు పెట్టించుకునే వాళ్ళం కాదు. అండ్ రేష్మ ఆంటీ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ రేష్మ ఆంటీ కూడా లేరు చాంద్రాకి, అందుకే తబస్సు మా సంవత్సరం ఏడ్చింది కాబట్టి ఈరోజు అదండి విషయం.
మెయిన్లీ మేళా జరుగుతుంది మా ఇంట్లో. అందరం చాంద్రాత్ హడావుడి అనమాట. సో మీ అందరి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏమేం చేస్తున్నారు రంజాన్కి చెప్పండి. అండ్ ఇప్పుడు రేష్మాతో మాట్లాడి మన ఆమీర్కి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసిందో ఓరల్గా చెప్తుంది. బికాజ్ మేము ఆల్రెడీ చేసేసాం, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ టైం మళ్ళీ మాన్యువల్గా అంటే మళ్ళీ చేసి బ్లాగ్లో, మళ్ళీ షార్ట్లోను కానీ బ్లాగ్లో కానీ, తన ఛానల్లో కానీ మా ఛానల్లో కానీ మళ్ళీ చెప్తాము. ప్రస్తుతానికి బిర్యానీ ఫర్ చిన్న పిల్లలు ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ ఎలా చేస్తారు మీకు తెలియదు. బిర్యానీ ఎలా చేస్తారు, ఆమీర్ బిర్యానీ ఎలా చేశారో చెప్పు. ఆమెకి స్పెషల్గా ఈరోజు చేశాను ఫస్ట్ టైం. వాడికి నచ్చింది, వాడు తిన్నాడు, నేను హ్యాపీ. ఒక లెగ్ పీస్ ఇంకా 2 సాఫ్ట్ పీస్ వేసి దాంట్లో అన్ని కొంచెం కొంచెం బిర్యానీలో ఏమేమి ఇస్తారో అన్నీ వేసాను. అవునా, అన్నీ అంటే మిర్చి, నమ్మక్, ఇంకా అద్రక్ లెసన్ కూడా కొంచెం వేసాను. వేసావా? అవును, వేసాను. अदरक लहसुन डाल सकते हैं। अदरक नहीं लहसुन मैंने क्यों अवॉइड करती हूँ, तो स्पाइसी रहता ना, थोड़ा घाट नहीं, रहता. actually 7 months कन से if we start giving all this, Spices. 1 year से मतलब after like 8-9 months से you can give family pot Availability. food. Okay. जैसे अभी यहाँ जो करे वो खाना वो शुरू दे कर सकते हैं. हाँ, गरम मसाला भी डालो. గరం మసాలా వేయాలి. ఓకే. గరం మసాలా ఇంకా మిర్చి, నమ్మక్ వేయలేదు. ఉప్పు, కారం అండ్ గరం మసాలా. మసాలా అవాయిడ్ చేసి, అన్నీ అంటే దాంట్లో వేసాను. ఒక చిన్న 2 పీసెస్ మటన్, చికెన్ పీసెస్, సాఫ్ట్ పీసెస్, ఒక థై పీస్. వాడికి థై పీస్ పట్టుకొని ఇలా తినడం చాలా ఇష్టం అందుకనమాట. సో ఈ మటన్ ఇది ఏదైతే ఉందో చికెన్ పీస్, దాంట్లో ఉట్టి పసుపు, ధనియాల పొడి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఒకసారి అల్లం నిమ్మకాయ. వెల్లుల్లిపాయ చెప్పు. అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయ बोलती मैं उसका स्टोरी है. వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ ఓకే, అల్లం వెల్లుల్లిపాయ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫస్ట్ బాగా ఉడికించుకుంది. దాంట్లో కొంచెం పెరుగు ఎట్లా చేయలేదు, పెరుగు వేసాను. అన్ని ఎట్లా దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అన్ని కలిపాను దాంట్లో. ఓకే ఈ 3 తప్ప అన్ని కలిపేసి ఓకే కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. ఓకే ఇంకా అది ఆనియన్ ఫ్రై చేసి వేస్తాం, అది కూడా వేసాను. ఓకే అన్ని వేసి అన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేశాను. మళ్ళీ అది స్టవ్ మీద సిమ్ మీద పెట్టి మూత పెట్టేసి స్టీమ్ చేశాను. మళ్ళీ స్టీమ్ అయిపోయిన తర్వాత మనం అన్నం ఉడికిస్తాం కదా, స్టీమ్ అంటారు దాన్ని. స్టవ్ మీద పెట్టినప్పుడు ఇట్స్ లైక్ సిమ్ మీద ఉడికించడం, అది స్టీమ్ కాదు, ప్రాపర్ ఉడికించడమే. ఓకే. దాని తర్వాత ఉడికించిన అన్నం కొంచెం అన్నం మెత్తగా. కాదు, నీళ్ళు ఉంటది కదా దాంట్లో, beans. ఓకే. ఆ వాటర్ వేసాను. గంజి గంజి వాడికి కొంచెం సాఫ్ట్ గా కావాలి కదా, అది వాటర్ వేసి మళ్ళీ ఉడికించాను. మళ్ళీ ఉడికించి అన్నం వేసాను దాని మీద. అన్నం వేసి మళ్ళీ దాని మీద ఘీ వేసాను, అన్ని ఆనియన్స్ అవన్నీ వేసావు. అది బాగా మెత్తగా అయిపోతే, అంటే ఇట్లా మనం ముట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. దాన్ని ఇలా ఇలా స్మాష్ చేసేసి చిన్న ముద్దలు చేసి పెట్టేసాం. వాడు థరోలీ ఎంజాయ్ చేశాడు, కడుపు నిండా తిన్నాడు. థ్యాంక్ యూ కూడా చెప్పాడు రేష్మాకి వచ్చి, నవ్వుకుంటూ అన్నాడు. వాడు అన్నీ అర్థం చేసుకుంటున్నాడు, అన్నీ అసలు. అంటే కొన్ని మేము క్యాప్చర్ చేయలేకపోతున్నాం, కానీ క్యూట్ మూమెంట్స్. అంటే నేను ఎప్పుడు రేష్మా ఫోన్ చేసినప్పుడు ఇట్లా చేశాడు రేష్మా, ఇట్లా చేశాడని చెప్తూ ఉంటా. ఇప్పుడు తను చూస్తుంది ఈరోజు, సో తనకు అర్థం అవుతుంది, ఓ బాజీ చెప్పేదాన్ని కరెక్ట్, నేనేదో ఎక్కువ చెప్పేస్తున్నానేమో అనుకుంటారు అందరూ. సో నిజంగా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తాడు, అన్ని ఎంజాయ్ చేస్తాడు. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏడవరు. నా అలవాటే వాడికి, నా పొలికలే వచ్చారు. అల్హమ్దుల్లా, మీ అలవాటే రావాలి కదా మరి. సో థ్యాంక్ యూ. ఈరోజు రేష్మ ఈ డిష్ షేర్ చేసింది చిన్నపిల్లలకి, అంటే 7 months దాటిన పిల్లలకి సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉడికించి ఇచ్చారనమాట. ఆ థై పీస్ అలా పట్టుకుంటాడు, కానీ ఆ ముక్కలు లోపల అసలు తినడండి. అంటే ఊరికి అలా పట్టుకుని అట్లా ఎంజాయ్ చేస్తాడు. చికెన్ ఎంజాయ్ చేస్తాడు. చికెన్ కూడా దాంట్లో సాఫ్ట్ చేసేస్తాం యాక్చువల్గా. चिकन खाते हो ना, लेग पीस का कतर के खाते हैं। కతర్ కే ఖాతే తింటాడంట పీసే. అచ్చా, ఓ ఓకే. लेग पीस निकाल के वो कतर के खाते ఓ हैं। తింటాడంట. संक्रांति ब्लॉग లో పెట్టారు. సంక్రాంతి బ్లాగ్లో ఉందా? ఎక్కువ చూడలేదు కానీ అవునా? తన ఛానల్లో సంక్రాంతి బ్లాగ్లో వాడు చికెన్ తిన్నది ఉందంట, చూడండి. సో ఇది అంటే అల్లా హర్ బురీ నజర్ సే బచాయ్, వాడి దిష్టి తగలకూడదు, వాడు ఇప్పుడు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి. సో ఇది షేర్ చేయమని చాలా మంది నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, ఇన్స్టాలో కూడా వచ్చాయి సమీరా, చాలా మంది ప్లీజ్ మీరు డిషెస్ షేర్ చేయండి అనేసి. సో ఇది ప్రస్తుతానికి ఈరోజు చేసిన డిష్ తను షేర్ చేసింది. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొక డిష్ నేను షేర్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడు నేను నార్మల్ గా
నార్మల్ ఆడియన్స్ అడిగే డౌట్స్ కూడా అడుగుతాను. అడుగు. ఇప్పుడు నేను ఆమె తల్లిని కాదు, ఓకే, తల్లిగా కాకుండా నార్మల్ ఆడియన్స్ గా అడుగుతున్నాను. హూ డజంట్ డిసైడ్ ఆమీర్స్ మీల్స్, ఓకే. ఓకే. మీ ఆమీర్ ఇంకా 1 year కూడా అవ్వలేదు, అవును. అప్పుడే మీ ఆమెర్కి చికెన్ పెట్టేస్తున్నారు, మరి అంత తొందర ఎందుకు మీకు? దానికి సమాధానం మీరు చెప్పాలి. అట్లేం లేదు, మా పిల్లలకి అన్ని పెట్టేసాం మేము. ఇంకా నువ్వు లేట్ చేసావు మా దాంట్లో. నేను సమీరా నువ్వు కాదు, అంటే మేము ఆడియన్స్కే, అంటే మాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే 3-4 months అవ్వగానే కొంచెం ఏవో ఒకటి టేస్ట్ చేయించడం వేరు. ఇప్పుడు నేను ఏమంటున్నా ఆడియన్స్, ఇప్పుడు నేను ఆమెకి పెట్టాను కదా, అవును, లిటరల్లీ నా ఫుడ్ కూడా ఆమెకి ముషి ముషి ఉంటుంది కదా, అలా కాకుండా అప్పుడు ఎందుకు ప్యూరేజ్ ఇవ్వాలని పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ కామెంట్స్. ఆ కామెంట్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దానికి సమాధానం చెప్పాలి. అది తిప్పండి కెమెరా. ఓకే. అప్పుడే చికెన్ ఎందుకు పెడుతున్నారు? అప్పుడే అంటే సాఫ్ట్గా చేసి పెట్టాలి కదా, ఇట్లా అంటే మెషిగా ఊరికి అట్లా ఇచ్చేసేసి పెట్టేస్తున్నాం మేము. అంటే దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్లా చేయట్లేదు. ఎందుకంటే వాడు చూయింగ్కి అలవాటు పడతాడండి. ఇప్పుడు మనం ఆ అలవాటు చేయకపోతే వాడు మింగడం మాత్రమే అలవాటు అవుతుంది. వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్గా టక్కని మింగేసేయడం అలవాటు అవుతుంది. న్యాచురల్ కంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు ఆమె తినగలుగుతున్నాడు, చక్కగా చేస్తున్నాడు, ఏదైనా ఇస్తే మంచిగా చేసి తింటాడు. సో వీఆర్ గివింగ్ హిమ్. కొందరు పిల్లలు తినరు, అలాంటప్పుడు ఎస్ వద్దు అనుకున్న వాళ్ళకి అప్పుడు మీరు ఏమైనా ఇట్లా స్మాష్ చేసి ఇవ్వచ్చు. దేవుడి దయ వల్ల వాడికి అరుగుతుంది, డైజెషన్ బాగుంది, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, తింటున్నాడు కాబట్టి మేము పెడుతున్నాము. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళైతే రేష్మ కస కడితే చిన్నప్పటి నుంచి అన్ని కారం గీరం అన్ని పెట్టేసేవాళ్ళు. మనకైతే దస్తా మీద కూర్చుంటే దస్తా మీద ఏముంది అది అదే అంటే హౌస్ పాట్ ఫుడ్ అంటారు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పాట్ ఫుడ్స్ అంటే ఇంట్లో ఏం ఫ్యామిలీ పాట్ అంటే ఇంట్లో ఏది వండితే అది పెట్టండి అనేసి ఎలా అయితే చెప్తున్నారు. మాకు అప్పుడు చిన్నప్పుడు అలాగే ఉండేది. ఏదైతే దస్తర్ మీద ఉంటుందో అది పెట్టేసేవాళ్ళం పిల్లలకి. అన్నమే దాంట్లో నెయ్యేసో ఏది ఉంటే అది, పప్పు ఉంటే పప్పు, అలా పెట్టేసేవాళ్ళం అనమాట. న్యాచురల్గా కారం అవన్నీ పెట్టలేము, ఉప్పు అవన్నీ. ఇప్పుడైతే ఉప్పు అసలు అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి, షుగర్స్ అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి వాడికి సపరేట్ డిష్. సో వాడు తినగలుగుతున్నాడు, చూయింగ్కి అలవాటు పడతాడు, వాడి గమ్స్కి, వాడి టూత్కి, ఇదంతా ఎక్సర్సైజ్ లాంటిది వాళ్ళకి పిల్లలకి యాక్చువల్గా. సో ఇప్పుడు నుంచి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు, అంటే 3-4 months నుంచి మనం సాఫ్ట్స్ పెడుతూనే ఉంటాం. నౌ ఈ 7 months ఇస్ టర్నింగ్ 8 by tomorrow. సో న్యాచురల్గా మనం మంచి ఇలాంటి ఫుడ్సే పెడుతూ ఉండాలి. సో నో హార్మ్ ఇన్ దట్, నాట్ ఎట్ ఆల్. అంటే పిల్లడు బాగా ఆరోగ్యంగా ఉంది, ఈజ్ ఏబుల్ టు డైజెస్ట్ అంటే పెట్టొచ్చు. ఇవి ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఈ వీడియోలో మా మీరు చికెన్ బిర్యానీ తిన్నాడు, చికెన్ బిర్యానీ రెసిపీ అవన్నీ చెప్పినారు కదా, దానికోసమే ఆడియన్స్ అదే అడుగుతున్నా. ఇంకొకటి, సరే అన్నీ ఇస్తున్నారు, ఓకే, లైక్ అన్నం ముషిగా ఇస్తున్నారు, పేస్ట్ చేయకుండా ఇస్తున్నారు, ఓకే, మరి చికెన్ పెట్టే తొందర ఏంటి? 1 year అయ్యాక, ఫస్ట్ బర్త్డే అయ్యాక ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పెడితే తప్పేంటి? నన్ను అలా అడగద్దు, మీరు దానికి సమాధానం చెప్పాలి. నేను అది ఆమెకి పెట్టమంది నేనే. అవును, అంటే నేను కరెక్టే, మీకు వచ్చిన డౌట్ కొందరికి రావచ్చు. ఇట్స్ కరెక్టే, ఇప్పుడే ఎందుకు నాన్ వెజ్ వెజ్ అంటే. వాడికి ఎలా చేస్తున్నామంటే అండి, ప్రతిరోజు అంటే ఒక వెజిటేబుల్, ఒక ఫ్రూట్ రిపీటెడ్గా ఏది ఉండదు. అంటే పప్పులతో సహా, అంటే ఈరోజు పప్పులు, అన్నం పప్పు ఇస్తే ఒకరోజు వాడికి మేము నారో బోన్స్ కూడా ఇచ్చాము. ఒకరోజు మటన్ మంచిగా స్మాష్ చేసి దాంట్లో దలియాలాగా ఒక చిన్న ముక్క, అంటే అలాని మటన్ అంటే మటన్లో అలాంటి కాదు, చిన్నగా వేసి అట్లా చేసామన్నమాట. ఎవ్రీ డే డిఫరెంట్ టేస్ట్ వాడికి. రీసెంట్గా తను ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టింది మొరింగా నెయ్యి. ఇప్పుడు మామూలు నెయ్యి కాకుండా వి స్టార్టెడ్ మొరింగా నెయ్యి కూడా. ఇదంతా నేను ఆమీర్ గురించి మాట్లాడేస్తున్నానేమో మొత్తం రంజాన్ వ్లాగ్ అంతా. సో అది కూడా పెడుతున్నాం. అంటే వాడికి డిఫరెంట్ మొరింగా నెయ్యి ఏంటంటే కొంచెం ఒగరుగా ఉంటుంది. ఎందుకు ఆ టేస్ట్ వాడికి? ఎందుకంటే వాడు ప్రతి ఒక్క వెజిటేబుల్, ప్రతి ఒక్క ఫ్రూట్ వాడు టేస్ట్ చేయాలి. ఆ డిఫరెంట్ టేస్ట్ వాడికి తెలియాలన్నమాట. అందుకే ఈవెన్ ఇంక్లూడింగ్ మటన్, చికెన్, ఫిష్ ఇంకా ఇవ్వలేదండి, నేను తెప్పించలేదు. మంచి ఫిష్ వచ్చినప్పుడే పెడదాము దగ్గరుండి అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. త్వరలో అది కూడా పెడతాను నేను వాడికి. సో ఇవన్నీ అంటే పెట్టాలి మనం. అంటే ఈ ఫిజ్ ఓకే, పెట్టాలంటే మరీ ఎక్కువ కాదండి, వెరీ లిటిల్. అండ్ దెర్ ఇస్ నో హార్మ్. మీరు వెజిటేబుల్స్లో, మన ఫ్రూట్స్లో ఏ ప్రోటీన్స్ అండ్ కార్బ్స్ ఉంటాయో సేమ్ థింగ్ వీ గెట్ ఈవెన్ ఇన్ మటన్ అండ్ చికెన్. సో దట్స్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్ అండ్ వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్, అంటే మనం చెప్పుకుంటాం కాబట్టి దాన్ని
ఒకటి సపరేట్గా మనము ఏంటంటే మటన్ చికెన్ అంటున్నాం. అదర్వైజ్ ఎగ్ అలవాటు చేసాం. ఎగ్ ఏంటంటే ప్యాన్ కేక్స్ లాగా సాఫ్ట్ ప్యాన్ కేక్స్ చేసిస్తుంది. ఆ ప్యాన్ కేక్ రెసిపీ కూడా తను రీసెంట్గా షూట్ చేసింది. మేబీ వెరీ సూన్ షీల్ పోస్ట్ ఇట్. వీలైతే చూడండి. తన ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా రెసిపీస్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి పిల్లలకి సంబంధించి. ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే మీరు చూడండి అనేసి. సో మొన్న నేను చేసిన మటన్ దలియా అని చెప్తే దాన్ని కూడా చాలామంది అడిగారు, చిన్నపిల్లలకి ఎట్లా పెట్టాలి ఏంటి అని. అది కూడా షేర్ చేస్తా. ప్రస్తుతానికి ఈ బ్లాగ్కి ఆమీర్ గురించి ఇంతే మాట్లాడుతుంటాం. ఇంకో క్వశ్చన్ అంట. ఓకే, ఆగండి. అయితే సమీరా బ్లాగ్లో చూసాము, ఆమెకి స్ట్రైట్ ఫ్రూట్ అలానే పెట్టేస్తుంది, దాన్ని ప్యూరే చేయకుండా, అట్లీస్ట్ జ్యూస్ కూడా చేయకుండా అట్లానే ఫ్రూట్ పెట్టేస్తుంది. అవును. అది గొంతులో తట్టుకొని చోక్ అవుతుంది. కొంచెం మీ కోడలికి చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇది అంటే ఈ మొత్తం ఆమీర్ గురించే మాట్లాడడం సరిపోతుందేమో ఈ బ్లాగ్లో. ఎస్, అంటే మీ డౌట్ కరెక్టే అండి. అట్లాగే ఫ్రూట్ని సాఫ్ట్గా కాకుండా అట్లాగే పీసెస్గా పెడితే చోక్ అవుతుంది. లైక్ ఆరెంజ్ ఇస్తున్నాం అనుకోండి, ఆరెంజ్ని మనం దాన్ని పీల్ చేసి ఆరెంజ్ లోపల పల్ప్ తీసి పెట్టాలి, సో చోక్ అవ్వదు. బనానా సాఫ్ట్గా చేసి పెట్టాలి. డ్రాగన్ ఫ్రూట్ మనం చేతితో కొంచెం స్మాష్ చేసి పెట్టాలి, ముక్కలుగా అట్లాగే పెట్టేయకూడదు. హార్డ్ ఫ్రూట్స్ ఏవి పెట్టట్లేదు. లైక్ యాపిల్ ఉందనుకోండి, దాన్ని యాపిల్ని మేము స్మాష్ చేసే పెడతాం, కానీ స్టీమ్ చేసి స్మాష్ చేసి పెడతాం. లైక్ అలాంటి ఫ్రూట్స్ అని ఏదైతే మేము స్మాష్ చేసి పెట్టాలో అవి పెడతాం. అండ్ తను అంటే ఫింగర్ ఫుడ్ అని, అంటే కొంచెం పక్కన యాపిల్ పొడుగు కట్ చేసో, క్యారెట్ అయితే కొంచెం కట్ చేసో, అంటే అది ఎందుకంటే వాడి చేతిలో పట్టుకొని అది ఫీల్ అవ్వాలని బైట్ చేసి చూ చేయడానికి ట్రై చేశాడు. అంటే వాడికి చోక్ అవుతుంది అనుకోండి, చోక్ అయినా అది వాళ్ళు తీసేసుకుంటారు, దే విల్ టేక్ ఇట్ అవుట్. అంటే వాళ్ళు ఏం చోక్ అయ్యి ఏదో ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే సాఫ్ట్ పీసెసే వాడికి ఇస్తాము, చిన్న పీసులే ఇస్తాం కాబట్టి. వాడికి అలవాటు అవ్వాలి, వాడు హీ షుడ్ ఎక్స్ప్లోర్ ద ఫ్రూట్స్ అనేసి, ఫుడ్ కానీ అవన్నీ వాడు ఫీల్ అవ్వాలి, వాడికి తెలియాలని అనమాట. ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ అవసరమా అంటే, వీలవుతుందండి మాకు, మేము చేస్తున్నాం. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తారు మనకేం తెలుసు. అంటే అవసరమా కాదా అని కాదు, మాకు వీలవుతుంది, వీఆర్ లవింగ్ టు డూ ఇట్, వీ వాంట్ టు ఎక్స్ప్లోర్, వీ వాంట్ టు గివ్ హిమ్ డూ డిఫరెంట్ థింగ్స్. సో వాడు చేస్తున్నాడు, మీకు వీలైతే ట్రై చేయండి. బట్ దట్ ఇస్ నథింగ్ రాంగ్. అది చోక్ అయ్యే ఫ్రూట్స్ ఏవి వాడికి పెట్టట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. అయిపోయిందా? అన్ని తీర్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దాంతో ఈ ఆమె భోజనం ఎపిసోడ్ సమాప్తు. గోరింటాక్ ఎపిసోడ్ ముగింపు. గోరింటాక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అస్సలు ముగింపు సమాప్తి, క్లోజ్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ఆ మెహందీ ఆర్టిస్ట్. అంటే చిన్న సడన్ నోటీస్ పైన ఇలా షార్ట్ నోటీస్ పైన ఇలా వచ్చేసారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ హర్. థాంక్యూ సో మచ్. తన గురించి నేను బ్లాగ్ చేయలేను, అంటే తనని నేను చూపించలేను, బికాస్ షీఈస్ వెరీ నాట్ కంఫర్టబుల్ అండ్ వెరీ షై పర్సన్. కానీ తన గురించి చాలా వరకు ట్యాగ్ చేసింది మా తపస్సు. షీఈస్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్. ఎప్పుడు పిలిచినా టక్కన వస్తుంది, అండ్ చాలా ఫాస్ట్గా మంచి డిజైన్స్ టక్కని చూసి తెలుస్తుంది. అండ్ స్పెషల్ ఈవెన్ థ్యాంక్స్ టు హర్ హెనా స్టోరీ. వాళ్ళు మెహందీ పంపిస్తారు, ఆర్గానిక్ హెనా కొంచెం షార్ట్ నోటీస్ పైన మెహందీ ఆర్టిస్ట్ మెహందీ కొంచెం అన్ని అరేంజ్ చేసేసాను. ఆ మెహందీ కొంచెం ఎందుకు తెప్పిస్తారండి మీరు, తబస్సుమ్ గారు? మా సమీర గారు చెప్తారు. ఏంటండి చెప్పండి. So back in 2020, this journey began in 2020, right? That was, if I'm not wrong. Okay. Yeah, 2020లో యాక్చువల్లీ తెలుసా, నిజంగా బక్రీద్ టైంలో ఫస్ట్ టైం వి గాట్ ఇంట్రడ్యూస్ టు హర్ హెనా స్టోరీ. ఓకే, చక్కగా హర్ హెనా స్టోరీ తను పంపించింది హుమేరా. అండ్ దట్స్ వెన్ వీ న్యూ. అప్పటి వరకు మేము రెగ్యులర్ మార్కెట్లో దొరికే గోరింటాకే పెట్టుకునే వాళ్ళం, అదేమో పీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ హేట్ సంథింగ్ దట్ పీల్స్, ఫుడ్ లో వస్తూ ఉంటుంది, అండ్ ఇట్ ఇస్ చాలా చిరాకు. మెయిన్లీ రోటీ చేస్తున్నప్పుడు రోటీ పిండి కలుపుతుంటే ఆ పిండిలో మెహందీ పీసెస్ జాతే, ఓ దట్ ఇస్ ఆల్ ద మోర్ అనాయింగ్. అన్నం తింటుంటే అందులో వస్తాయి. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటి తెలుసా, నువ్వు పిండి కూడా కలిపావా గోరెంటాకు పెట్టుకున్నా? కలిపాను. అవి మీరు చూడరు, అవి కలుపుతున్నప్పుడు నేను బ్లాగ్ చేయను, బికాస్ ఐఎమ్ వెరీ బిజీ వెన్ ఐమ్ వర్కింగ్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, 2020 తను పంపించింది. అండ్ దట్స్ వెన్ వీ గాట్ టు నో అబౌట్ హుమేరా అండ్ హర్ హెనా స్టోరీ. అండ్ ఎవర్ సిన్స్ దెన్ ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్న మా ఇంట్లో హుమేరా గోరింటాకే, హర్ హెనా స్టోరీ గోరింటాకే వస్తుంది. అండ్ విశేషం ఏంటంటే ఇందులో ఆ రోజు బక్రీద్ రోజు, అప్పటికి నాకు పిల్లలు లేరు కాబట్టి ఫుల్గా పెట్టుకునేదాన్ని. నేను తపస్సు అయితే ఫుల్ ఇక్కడ వరకు పెట్టుకునే వాళ్ళం. చక్కగా గోరింటాకు ఫుల్ పెట్టుకున్నాము. కొంచెం ఐ వాజ్ నాట్ ఫీలింగ్ లిటిల్ ఓకే, బట్ స్టిల్ పెట్టుకున్నాను అండ్ అంతా అయిపోయింది.
తెల్లారితే ఫోన్ వచ్చింది మా వారి దగ్గర నుంచి, వీఆర్ గెట్టింగ్ కోవిడ్ టెస్ట్, కట్ చేస్తే నేను కోవిడ్ పాజిటివ్. అలా మా కోవిడ్ జర్నీ మొదలైంది అనమాట. 1 by 1 ఇంట్లో. ఇంకా మిగతా ఎవరికి కోవిడ్ వచ్చింది ఏంటొచ్చింది అది మీకు అనవసరం, నాకు అనవసరం. నా గురించి నేను చెప్తున్నాను. బికాస్ హరేనా స్టోరీ అండ్ మై కోవిడ్ స్టోరీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలా అది అలా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బట్ నిజానికి ఇది పీల్ అవ్వదు, పక్కన పెట్టేస్తే కలర్ కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దిస్ ఇస్ మై హెనా. అంటే నేను ఇంత సింపుల్ గా చూస్ చేసుకున్నాను. ఎంత సింపుల్ గా ఉంటే అంత బ్యూటీగా ఉంటుంది. అవునవును, దట్స్ aesthetic. నో డౌట్ ఇట్ ఇస్. అంతే. సరే వాళ్ళకి ట్యాగ్ చేయిస్తా తపస్సు వాళ్ళిద్దరిని. అది మెయిన్ థింగ్ అండి. మనకి పీల్ అయ్యేటప్పుడు చాలా హార్డ్గా కనిపిస్తుంది ఒక్కొక్కసారి గోరెంటాకు. అది లేకుండా చక్కగా నీట్గా ఉండాలి వెళ్ళేటప్పుడు కూడా. అంటే ఈ హరిహెనా స్టోరీస్ ఏదో చెప్తున్నారు కదా, వీళ్ళు నాకు ఎక్కువ తెలియదు దీని గురించి. సో దాంట్లోంచి తీసుకోండి మీరు కూడా. హమారే ఘర్ కా చాంద్. అబ్బా, నేను ఎప్పుడు నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్తున్నావా? మీరే ఫస్ట్. మాషాల్లా మాషాల్లా, డామ్ ప్రిటీ. థ్యాంక్ యూ టు యూ. యాక్చువల్గా నువ్వు పోస్ట్ చేయకపోతే నేను పెట్టుకునేదాన్ని కదా. ఇలా కూర్చోవాలి ఇంతసేపు అంటే నా వల్ల అయిపోయింది కొంచెమే కదా. కొంచెం ఒకసారి ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ ఈద్ రోజు పెట్టుకుంటారు. కరెక్ట్, అది కరెక్ట్. నాకు చాలా ఇష్టం అండి గోరెంటాకు. కానీ పనులు, టైం అవన్నీ పర్మిట్ చేయవు. అండ్ షూటింగ్స్ వల్ల నేను పెట్టుకోను. బట్ అప్పుడప్పుడు ఇట్లా మాషాల్లా మాషాల్లా. నేనే సెలెక్ట్ చేసుకున్న డిజైన్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. మాషాల్లా, ఇట్స్ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. चांद रात की तैयारी, रमजान के महीने की तैयारी. రేపే చాంద్ రాత్. అయిపోయింది నా మెహందీ. మాషాల్లా. వెనకాల వేసుకోలేదు ఎందుకంటే షూట్ ఉంది. షూట్లో మళ్ళీ వెనకాల కనిపిస్తుంది. ఇదంటే కొంచెం దాచిపెట్టుకోవచ్చు, అందుకే మేనేజ్ చేశాను అనమాట. ఎలా ఉంది? వెరీ ప్రిటీ మాషాల్లా. మీకు ఇలాంటి మంచి మంచి మెహందీ డిజైన్స్ కావాలంటే హైదరాబాద్ మెహందీ బై అతిబా పేజ్ ఉంది. నేను వాళ్ళని ట్యాగ్ చేస్తా, అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని తన్ని డిఎం చేయొచ్చు. షీ విల్ కమ్ విత్ నైస్ డిజైన్స్. మీకు కూడా నచ్చుతుంది. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రమోషన్ వీడియో కాదు, తనకు నాకు ఎటువంటి సంబంధం లేదు. బట్ బికాస్ వీ లవ్డ్ హర్ వర్క్, ఆ వర్క్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని తప్ప ఇంకేం లేదు. హార్ట్ఫుల్గా మీరు ఆ డిజైన్లోనే లాస్ట్ టైం కూడా నా బ్లాగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అండ్ ఎస్, కొత్త టాలెంట్ ఉన్నప్పుడు, మంచి టాలెంట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఎస్ గైస్, నేను బోన్ చేస్తున్నాను కప్లో వేసుకుని. ఆనియన్ బైగన్ కర్రీ అండ్ బిర్యానీ అనమాట. సో స్పూన్తో తింటున్నాను. అండ్ నా గోరెంటాకు ఆరిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా ఇదంతా ఆరిన తర్వాత ఎక్కడెక్కడ తీసి పడుకోవడమే. వాళ్ళందరూ వేసుకుంటున్నారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు గోరెంటాకు పెట్టుకుంటున్నారు. నాకు తొందరగా తిని పడుకోవడం అలవాటు కాబట్టి నేను తినేస్తున్నాను. సో మీ అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అప్పుడు నుంచి మా తపస్సు అన్నీ తెచ్చి పెడుతూ ఉంది. పెరుగు అవన్నీ తెచ్చి పెట్టాను. కొంచెం ఏవా పెరుగు, రైతా. నేను గోరెంటాకు పెట్టుకుంటే నువ్వు ఎలాగో హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఓకే. అండ్ హూ ఇస్ ద సెకండ్ పర్సన్ హూస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ? హూ ఇస్ వెరీ హ్యాపీ? నో పప్పా. ఆయనకి ఏంటో. మీరు కాల్లో ఉన్నారు. ఓకే. సో ఆ రూమ్లో ఉన్నారు. సో పప్పా వచ్చి ఐ థింక్ మీకు చూసేసి వెళ్ళిపోయారు. ఓకే. వచ్చి పప్ప ఏమైంది అంటే, ఏం లేదు నువ్వు పెట్టుకుంటలేవా అని చాలా కోపంగా అలా అడిగితే లేదు ఇప్పుడు పెట్టుకుంటాను, అందరికి పెట్టుకుంటాను, సరే సరే అని అన్నారు. సో అది. ఓహో, నువ్వు పెట్టుకోకుండా మేము పెట్టుకుంటున్నామనా? నేను పెట్టుకున్నాను సంతోషిస్తున్నారేమో అనుకున్నా. సంతోషిస్తున్నాను, నో డౌట్. అయ్యో పెట్టుకున్నావా? నువ్వు ఉండు, ఇంకేం కావాలి చెప్పు, నేను చూస్తాను. ఉండు కూరగాయలు, నువ్వు వెళ్ళకు. నేను మార్నింగ్ ఏం కావాలి కూరగాయలు అన్నీ చెప్తే ఆయన వెళ్ళి తీసుకొస్తారు. ఇప్పుడు
నేను చూస్తాను, నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేయకు, ఏం కావాలి చెప్పు, ఆ చిన్నోడు కూడా కొంచెం పెడితే బాగుండేదేమో చేతికి అంటే వాళ్ళ అమ్మ పెట్టనిస్తుందా, ఈ కెమికల్స్ ఇవన్నీ అంటది, పెట్టనిస్తుందా వాడికి అని అంటే ఆర్గానిక్ బట్ సో పెట్టనిస్తుంది అంటే పెట్టనిస్తుందంటే అవును కదా అని ఊరుకున్నారనమాట. సో ఈజ్ సెకండ్ పర్సన్ హూస్ ఫీలింగ్ హ్యాపీ. ఆయనకి ఈ పండగ అట్మాస్ఫియర్ తినలాగే తబస్సులాగే ఆయన కూడా, అంటే ఆయన దగ్గర నుంచే ఈమెకు వచ్చింది. మేమిద్దరం డిస్కస్ కూడా చేసాము రంజాన్ డెకర్ గురించి. సో మేమిద్దరం వెళ్ళబోతున్నారు టు గెట్ ద రంజాన్ డెకర్. ఓహో, ఇవన్నీ జరిగాయా? వీళ్ళు వెళ్ళి ఇప్పుడు అన్ని ఏవో తెచ్చుకొని డెకరేట్ చేస్తారంట. షుకర్ హై అల్లాహ్, అల్హమ్దులిల్లా నా డిన్నర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక చిక్కి తింటున్నాను, అది ఇలా ప్లాస్టిక్ ఇలా ఓపెన్ చేసుకుని ఇలా పెట్టుకొని తింటున్నాను. నాకు తిన్న తర్వాత నార్మల్గా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, కానీ ఈ మధ్య అందరు అడుగుతున్నారు కదా హౌ ఐ లాస్ట్ వెయిట్ అని. సో మిల్క్, షుగర్ ఇవన్నీ చాలా అవాయిడ్ చేశాను. టీ చాలా ఎక్కువ తాగేదాన్ని, ఇప్పుడు 2 times తాగుతున్నాను. ఇంకా అలవాటు ఉంది కాబట్టి అది కూడా వితౌట్ షుగర్ తాగుతున్నాను. సో సాల్ట్ ఇంటేక్ కానీ షుగర్ ఇంటేక్ కానీ చాలా తక్కువ చేశాను. సాల్ట్ ఓకే రెగ్యులర్ ఫుడ్లో ఉంటుంది కాబట్టి తింటున్నా, ఎక్స్ట్రాగా ఏమీ తినట్లేదు. అండ్ తినగానే ఎప్పుడు నాకు క్రేవింగ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్, స్వీట్స్ చాలా అనమాట, చాలా స్వీట్ టూత్ నాకు. అలాంటివి చాలా తగ్గించేసాను, చాలా అంటే 95% తగ్గించేసాను. ఆ 5% ఇలా ఎప్పుడైనా ఇంకా ఆగలేక తినేస్తూ ఉంటాను అనమాట. వెన్ ఐ ఫీల్ కొంచెం ఓకే తినాలనిపించినప్పుడు తినేస్తూ ఉంటాను అనమాట, అది విషయం. సో ఐఎమ్ హ్యావింగ్ ఇది మళ్ళీ హెల్తీ అండి, ఇది మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అండ్ ఏంటి డేట్స్తో చేసింది, హెల్దీయే బట్ స్టిల్ స్వీట్ కదా. ఇప్పుడే స్వీట్ తిన్నానని చెప్పిన మా వారు పిస్తా హౌస్కి వెళ్ళి మా కోసం టీ తీసుకొచ్చారు. లేదు కొంచెం తాగనేసి, అంటే అందరు మేల్కుంటున్నాం కదా. సో యా, మాకు రేపు చాంద్రాత్, మీరు ఈ వ్లాగ్ చూసేటప్పుడు ఆల్రెడీ చాంద్రాత్ ఉంటుంది. సో మీ అందరికీ చాంద్రాత్ ముబారక్. చాయ్ పార్టీ. మీ భయ్య ఫుల్ కూర్చున్నాడు, అందరు ఉన్నారు కదా, వాళ్ళ కూతురు అందరికి మైదాకు పెడుతుంది, ఆమె పెట్టలేదని ఒక బాధ. నువ్వు పెట్టుకోవట్లేదా అని అదే చెప్పింది ఇందాక. ఫస్ట్ ఆమె పెట్టుకుంటది కదా, ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు, ఆమె పెట్టుకుంటలేదని అడుగుతున్నారు. ఎందుకు పెట్టుకుంటలేవు అంటే పెట్టుకుంటా అన్నారు. అప్పుడు నిమ్మలంగా వెళ్ళిపోయారు, వెళ్ళి మాకు చాయ్ తెచ్చి ఇచ్చారు. అన్ని చూసుకుంటున్నారు పాపం దగ్గరుండి, అన్ని చూసుకుంటున్నారు, అన్ని చూసుకుంటున్నారు. మీ అదృష్టం మా భయ్య దొరికారు మీకు. అబ్బా చాలా ఇంకెక్కువ మాట్లాడితే ఏం దొరకడం అయినా అదృష్టం. పో ఇంకా అంటే అంతే. అంతే. మీకు మంచిగా చూసుకుంటారా లేదా? అది నేను చూసుకోనా మంచిగా? మీరు చూసుకుంటారు, వాళ్ళు చూసుకోవాలంటే ఒకటి విషయం చెప్పినా, ఏ మగాడు ఎవరిని మంచిగా చూసుకోరు. ఆడవాళ్ళు ఎంత మంచిగా ఉంటేనే తిరిగి అది మనకు వస్తుంది, అంతవరకే. మనం చూస్తేనే వాళ్ళు చూస్తారు. చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఎంత చేస్తే కూడా వాళ్ళకి నచ్చవు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్, మనం ఏం చేయలేము. మన అదృష్టం మంచిగా ఉంది అంతే. అల్హమ్దులిల్లా, కిస్సీకి నజర్ నా లగే, హర్ బురీ నజర్ సే బచాయే, ఆమీన్ ఎస్ వెయిట్ చేస్తున్నా, ఇంకా మమ్మీ రాలేదు, ఇంకా వ్లాగ్ చేయలేదు, నా మెహందీ చూడలేదు. అంటే నేను మైదాకు పెట్టుకుంటే అప్పుడు నాకు ఒక అలవాటు అనమాట, చూస్తూ ఉంటాను మమ్మీ ఇప్పుడు వస్తాను, మధ్యలో వచ్చి చూస్తే నేను చూపిస్తూ ఉంటాను, నాకు అది అలవాటు. కాదు ముప్పిన మాట్లాడుతూ ఉంది, సో అలా కూర్చుండిపోయాం ఇంకా మాట్లాడుతూ. రెడీ. మీ నాన్నగారు తిరుగుతున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ, కూలర్ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మా అన్నయ్య హలీమ్ అండ్ 65 తీసుకొచ్చారు. మాషాల్లా మెహందీ. ఓహో ఈద్ హై మాషాల్లా. నేను మీకు అండ్ రేష్మా ఆంటీకి ఒక రీల్ పంపించాను. సో నాకు ఒక సబ్స్క్రైబర్ పంపించారు. సో ఫ్రమ్ పాస్ట్ 8 to 10 days నాకు, అంటే ఐ డోంట్ నో వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, బట్ ద వే దే ఆర్ సెండింగ్ మీ బ్యూటిఫుల్ దివాస్. అంటే నాకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది, నా లైఫ్లో అన్ని హ్యాపీనెస్ రావాలి, అంత సెట్ అవ్వాలి. దట్ వాస్ సో స్వీట్, బికాజ్ ఇట్స్ ది స్వీటెస్ట్ ఏంజల్ కాబట్టి. ఈ ఏంజల్ ఎప్పుడు ఆనందంగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. జజాకల్లా ఫర్ దెమ్ ఆల్సో. అండ్ మీ నాన్నగారు ఓహో ఏసీ ఏంటి ఇది తీసుకొచ్చేది, ఇది 65, ఇది హలీమా. మాషాల్లా. ఇప్పుడు డిన్నర్ చేయవా ఇంకా?
లేదు ఇది పెట్టగానే అన్నం ఇంకా వెళ్ళదా? ఎప్పుడు నేను తినిపిస్తాను ఈరోజు. ఐ కెన్ హ్యావ్ ఇట్ ఇది ట్రై అవును, ఏసీ ఉంది కదా, మీ నాన్నగారు కూలర్ ఎందుకు పెట్టారు నీకు? ఈ కూలర్ తెచ్చి పెట్టారు ఇక్కడ ఎందుకో. మా ఇంట్లో ఇట్లా కవర్స్ పార్సల్స్ అన్నీ ఉంటూ ఉంటాయండి. అవి సమీరావి తబసుంవి ఎప్పుడు. ఓకే, సో రేష్మా తింటున్నావా? खाओ बिस्मिल्लाह. रमजान से पहले हर रोज खा लेते हम लोग. खाओ खाओ अल्हम्दुलिल्लाह खाओ. Yes guys, good morning. పొద్దున అయిపోయింది. యాజ్ యూజువల్ హడావుడిలో ఉన్నా. ఇప్పుడు నా పండిందా? వావ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పిక్చర్ వేసుకోలేదు షూటింగ్ ఉందని. సో ఇప్పుడు ఇంకా వండే హడావుడిలో ఉన్నాను అనమాట. రేష్మ కూడా ఇంటికి వెళ్తానంది. సరే తనకి ఏదైనా వండి ఇచ్చి పంపిద్దామని ఏం చేస్తున్నానంటే బీరకాయ పచ్చడి అండ్ గోంగూర పప్పు అండ్ దొండ ఫ్రై, రైస్ అంతే. ఇది ఎవరు చేశారు ఇలా? నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇలా. నాకు ఇష్టం ఉండదు. అంటే చూడండి వెరీ బ్యాడ్. నాకు వస్తుంది. ఎవరు చేశారంటే నువ్వే పెట్టిల్లా. నేను పెట్టేసి స్నానంకి వెళ్ళాను, వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేశారు. నేను అస్సలు అలా చెయ్యను. రేష్మ కూడా బాగా ఇదైపోయింది ఈ మధ్య. కేర్లెస్నెస్ ఎక్కువ అయిపోయింది ఆ పిల్లకి. నీ కూడా నాకు చెప్పి. మాషాల్లా మాషాల్లా. ఎక్కడికో రెడీ అవుతుంది మా తబసుం చక్కగా గాజులు గిట్ వేసుకొని. మాషాల్లా, లుకింగ్ వెరీ నైస్. అందరు గోరెంటాకు చూపించవా? రేష్మాది అండ్ సమీరాది. అస్సలాము అలైకుం రేష్మా. वालेकुम अस्सलाम. మీ మైదా చూపిస్తారా? मेरा చూపించాలి. మాషాల్లా మాషాల్లా. ఇక్కడ చాంద్ తారే అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. సమీరత థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? దొండకాయలు కట్ చేస్తున్నా ఫ్రై కోసం. ఓకే. జామకాయ తింటున్నా ఇక్కడ. తింటూ పని చేయాలి. ఎస్, క్యారీ ఆన్. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. నీ గోరెంటాకు చూపించావా? తబసుం గోరెంటాకు చూపించావా? మార్నింగ్ చూపించారు, అంటే లేచిన వెంటనే పిల్లలు స్కూల్కి హడావిడి ఆ టైంలో. మా సబ్స్క్రైబర్స్ చూపించావా? మీ సబ్స్క్రైబర్స్కి చూపించి ఇప్పుడు చూపిస్తాం. ఈయన కాదు మా వాడు, ఏదో పని ఉంటారు ఆయన అంటారు. మెహందీ కీరా. ఏం చేస్తున్నారు మా మామగారు? కొంచెమైనా సిగ్గుందా నీకు? పక్కనే పప్ప కూర్చున్నారు, ఆయన ముందు అట్లా ఆటలు ఆడుతున్నావు అని అంటారు. నా వాయిస్ మీకు వస్తుందో రావట్లేదో కూడా నాకు తెలియదు. మొహం మాత్రం ఇంత వస్తుంది. దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. మైక్ ఇక్కడ మీరు సీక్రెట్గా మాట్లాడాలి కాబట్టి. ఓకే ఓకే. ఆకలిస్తుందా? లేదు, ఆకలేదు. కాఫీ తాగే కదా. ఓకే, కొంచెం లేట్ అయింది ఈరోజు. పర్లేదు. పాపం మా అత్తగారు పొద్దున్న నుంచి హడావిడి నాన్ స్టాప్. బీరకాయ పచ్చడి ఏంటి ఇంత నూరు అని అనుకుంటే రేష్మ కొంచెం కట్టివ్వడానికండి. దేస్ అ ఫ్రై గోయింగ్ ఆన్. అండ్ గోంగూర పప్పు. మా వారు గోంగూర చాలా వేడిగా తెచ్చారు కాబట్టి ఆయన శిక్ష అది. ఏ శిక్ష ఏం కాదు, మా మామగారు ఎప్పుడు చేస్తారు ఇది. చేస్తారు. సో హెల్ప్ మీ, తొందర చేద్దాము, లంచ్ టైం అవుతుంది అనేసి. చాలా చేయాలి, ఇంకా వంటలు చాలా జరుగుతున్నాయి. ఇంకేంటంటే చేస్తున్నా. అర్హాన్ ఆమెజ్ అయిపోయింది, అర్హాన్ అవ్వాలి, మాది అవుతుంది. మీ గోరింటాకు చూపించారా? చూపించాను. మెహందీ కి రాత్ అయి మెహందీ. నేను నా చేయొచ్చు, నాకు నో డర్, భక్తి ఏమి లేదు. ఓకే గైస్, క్యారీ ఆన్. బై బై. మీరు మీ మామగారు ముందు చేయొచ్చా? అప్పుడు ఈయన సయ్యద్ అన్వర్. అదే మరి కరెక్ట్లే. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ అంతే మరి. సో ఇప్పుడు ఇది మా ఆయన ప్లేట్ అనమాట. ఫ్రూట్స్ ఆయనకి ఏదో ఒకటి కావాలి. సో ఏదైనా స్వీట్ కావాలి యాక్చువల్గా. సో నేను రెడ్ ఫ్రూట్ కట్ చేసి పెట్టాను. దొండకాయ ఫ్రై, ఇది బీరకాయ పప్పు సమీరా కోసం చేశాను, టేస్ట్ చేయమన్నా. ఇది బీరకాయ పచ్చడి అండ్ దిస్ ఇస్ గోంగూర పప్పు అండ్ రొట్టె. ఇంకేముంది, ఏదో ఉంది ఇంకా
సో ప్రస్తుతానికి ఆయన సర్వ్ చేస్తున్నా. ఏమవుతుంది? लाड हो रहा, प्यारे लाड़ा, गुलाबी लाड़ा हो रहे. ఎంజాయ్ చేస్తున్నాడు. కలైసి కదా थोड़ी देर आपको करे थे कैसे ऊपर करके दियो बोलते थे लियो करते సారీ డిస్టర్బ్ కరే సారీ. लियो पप्पी. సో ఎస్ ఫ్రెండ్స్, చక్కగా భోజనం చేసాము, అందరం హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉన్నాం. చూసారు కదా, ఇప్పుడు రేష్మ కూడా ఆల్ రెడీ అయిపోయింది, టిఫిన్ అంతా కట్టేశాను. తను కూడా ఇప్పుడు బయలుదేరుతుంది. అంటే యూసుఫ్ రాకముందు బయలుదేరిపోతాను, వాడు వస్తే మళ్ళీ వెళ్ళివ్వడు. తను చాలా ఇది వెళ్ళివ్వడు, బిగ్ మమ్మీ అని చాలా ఇష్టం అనమాట. సో ఆపేస్తూ ఉంటాడు. సో యూసుఫ్ రాకముందు వెళ్ళిపోతానంది. అండ్ యా, థ్యాంక్ యూ రేష్మ ఫర్ కమింగ్, బికాస్ తను వచ్చినప్పుడల్లా ఏదో మాకు ఒక ఆనందం అనమాట. సో ఈరోజు చాంద్ర. సో మీ అందరికి వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ రంజాన్ మంత్. అండ్ మీరు అందరు కూడా ఎవరైతే ఫాస్టింగ్స్ ఉంటున్నారో జాగ్రత్తగా హైడ్రేట్గా ఉండి కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ. నమాజ్లు ఇబాదత్లు అన్నీ చేయండి. అంటే మనం ఎప్పుడు చేస్తాం, ప్రతిసారి మన నమాజ్లు అవి చేస్తాం, కానీ స్పెషల్లీ రంజాన్లో ఇట్ ఈస్ లైక్ కనెక్టింగ్ డైరెక్ట్లీ టు గాడ్ అన్నట్టు ఉంటుంది. అది తెలియదు, ఇట్స్ ఎమోషన్ అంతే. నేను డీటెయిల్డ్గా నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ రంజాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎమోషన్ అనమాట. ఒక తెలియని ఆనందం, ఒక తెలియని హ్యాపీనెస్, ఒక తెలియని పాజిటివ్ వైబ్స్. ఒక్కొక్కళ్ళు రోజా ఉంటూ 4 రోజులు రోజా ఉంటే ఆ తెలియని ఫేస్ మీద కూడా ఒక నూరు వచ్చేస్తుంది అందరికీ. అంతే, అంటే రోజోంకా నూరు అంటారనమాట. ఆ తెలియని ఒక గ్లో వచ్చేస్తుంది ఫేస్లో. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అలాగే కొంచెం టుంగు భయం కూడా ఉంది, ఏంటి ఎలా మేనేజ్ చేస్తాం ఏంటి అని. బట్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ మేనేజ్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ హ్యాపీగానే ఉంటుంది, హ్యాపీగానే సెలబ్రేట్ చేస్తాం. సో ఈ సంవత్సరం కూడా అలాగే జరగాలని. ఈసారి మా అడిషన్ ఎవరైతే మా కొత్తోడు మా ఫ్యామిలీలో, మా నాటి అమీర్ ఇక్కడే ఉన్నాడు, వాడు జాయిన్ అయ్యాడు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ స్పెషల్ ఫర్ అస్. మా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయ్యింది, ఆమీర్ని వెల్కమ్ చేసాము. ఇప్పుడు ఈరోజు 8th మంత్ అంట వాడికి. అసలు నాకు 8th మంత్ అని కూడా అసలు గుర్తుండవు ఇవన్నీ. నాకు చెప్తుంటే అప్పుడే 8 months అయిపోయా అనిపించింది. మొన్నే కదా పెయిన్స్ వచ్చాయి, నిన్నే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాము అన్న ఫీలింగ్ ఉంటుంది సమీర్ అని. అప్పుడే ఆమీర్ వచ్చేసాడు, 8 months కూడా అయిపోయాడు. ఎనీవేస్ గైస్, ఇది మా అల్లరి హడావుడి అంతా, రంజాన్ హడావుడి అనమాట. సో చాలా ప్రిపరేషన్స్ అవన్నీ చేసి పెట్టాను. నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొన్ని చిన్నవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏదైతే ఎంతవరకు వీలైతే అంతవరకు నేను ఈజీగా ఫాస్ట్గా చేసుకోవడానికి, అంటే స్టోర్ చేయొచ్చు, అది స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఏమైనా చిట్కాలు ఉన్నాయి ఇంకా ఫాలో చేయొచ్చు అంటే నాకు తెలియకపోవచ్చు, మీరు చెప్పండి, నాతో షేర్ చేయండి. ఓకే గాయ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ చాంద్రాత్ అండ్ హ్యాపీ రంజాన్ మంత్. సో కీప్ హెల్తీ అండ్ స్టే హెల్తీ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.